ఐటీ రంగంలో ఉద్యోగుల పని వేళలను రోజుకు 14 గంటల వరకు పెంచే ప్రతిపాదనపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. ఈ విషయంలో ఐటీ సంస్థలే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై పరిశ్రమల ప్రతినిధులు బహిరంగ చర్చలు జరపాలని సూచించారు. కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పనివేళలు పెంచాలని సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ అన్నారు. ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచాలని సిద్ధరామయ్య ప్రభుత్వం తీర్మానించడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై స్పందించిన కార్మిక శాఖ మంత్రి పనివేళలు పెంచాలని ఐటీ సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని వెల్లడించారు. ఉద్యోగుల పనివేళలను పెంచాలని నిర్ణయించిన ఐటీ మంత్రి కాదని స్వయంగా పరిశ్రమలేనని చెప్పారు. ఐటీ సంస్థల ఒత్తిడి మేరకే ఈ బిల్లు తీర్మానం వరకు వచ్చిందని, దీనిపై చర్చలు జరుగుతున్నట్లు మంత్రి సంతోష్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఉద్యోగులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దీనిపై పారిశ్రామికవేత్తలు బహిరంగ చర్చ జరపాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ప్రజలు కూడా దీనిపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని, అప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఐటీ, ఐటీఎస్, బీపీఓ రంగాల్లోని ఉద్యోగులు రోజులో 12 గంటలకు మించి పనిచేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది. రోజులో గరిష్టంగా 14 గంటల చొప్పున పనిచేయడానికి వీలు కల్పించేలా ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం ఓవర్ టైంతో కలిసి గరిష్టంగా 10 గంటలు మాత్రమే పనిచేసేందుకు అనుమతి ఉంది. కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రతిపాదనపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఐటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంతోష్ లాడ్ను కలిసి అభ్యంతరం తెలిపారు. సాఫ్ట్వేర్ నిపుణుల మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా పని గంటలు తీవ్ర ప్రభావం పడుతున్నట్లు చెప్పారు.